అభిన్నమైన ఒకే ఒక అవ్యమైనటువంటి వస్తువును చూసే జ్ఞానము సాత్వికం అనబడుతుందని తెలుసుకో. అవ్యక్తం నుండి అంటే కారణ బ్రహ్మ నుండి స్థావరాల వరకు దేహభేదాలతో విభజించబడి ఉన్నటువంటి అన్ని భూతాల్లోనూ అవ్యయమైన ఒకే ఆత్మవస్తువు ఏ జ్ఞానంతో చూడబడుతుందో అది సాత్విక జ్ఞానం. అవ్యయం అంటే తన స్వరూపం నుండి కానీ ధర్మం నుండి కానీ వ్యయం కానిది, సమసిపోనిది, కూటస్థమని అర్థం. అంటే నిత్యంగా ఉండేది. దానిని ఏ జ్ఞానంతో తెలుసుకుంటాడో మరియు ఆ భావము అవిభక్తమై అంటే వేరే వేరే దేహాలలో విభజించబడకుండా ఉంది అని తెలుసుకుంటాడు. మరియు వేరు వేరే దేహాలు మాత్రమే విభజించబడి ఉన్నాయి అని తెలుసుకుంటున్నాడో ఆ ఆత్మవస్తువు మాత్రం విభజన చెందలేదు. అంటే ఆకాశంలాగా నిరంతరంగా నిండి ఉంది అని తెలుసుకుంటాడో ఆ జ్ఞానము సాత్విక జ్ఞానం. అది అద్వైతాత్మ విషయమైంది. సాక్షాత్తుగా సమ్యక్ దర్శనమే అయి ఉంది కనుక అదే సాత్విక జ్ఞానము అని తెలుసుకో అన్నాడు భగవంతుడు. ఇలా చెప్పటంలో రాజస తామస జ్ఞానాలు ద్వైత దర్శనాలు సమ్యక్ దర్శనాలు కావు. కనుక అవి సంసారాన్ని తొలగించలేవని చెప్పినట్టయింది కదా. పృథక్త్వేన తు యజ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానము సర్వభూతాల్లోనూ వేరువేరు విధాలుగా ఉన్న అనేక భావాలను అవి వేరువేరు అనే భావంతో తెలుసుకుంటుందో ఆ జ్ఞానము రాజస జ్ఞానము అని తెలుసుకో. రాజస జ్ఞానం గలవారు శరీరము, మనస్సు మొదలైన ఉపాధులను ఆత్మస్వరూపంతో కలిపేసుకొని అన్ని ఆత్మలు ఉన్నాయని వేరువేరుగా చూడటం రాజస జ్ఞానం. వీరు దేహాదులను చూసి ఆత్మలని భ్రమపడతారు. ఆకాశంలాగా వ్యాపించున్నటువంటి ఒకే ఆత్మ వస్తువును చూడలేకపోతారు. యత్ కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పంచ తత్తామసముదాహృతం. ఒకే వస్తువును ఇదే సర్వస్వం అనుకొని దానియందు అహేతుకమైన అంటే కారణం లేని ఆసక్తి దేని వల్ల కలుగుతుందో అది తామస జ్ఞానం. అటువంటి జ్ఞానము యథార్థం కాదు. దానివల్ల ఫలము చాలా స్వల్పంగా ఉంటుంది. తామస జ్ఞానం గలవారు అదే సర్వస్వం అన్నట్టుగా ఒక విషయాన్ని పట్టుకొని ఉంటారు. ఒకే కార్యంలో, ఒకే దేహంలో లేదా బయట ఉండే ప్రతిమలు మొదలైన వాటిలో ఏతావానేవ ఆత్మ ఈశ్వరో వానాతః పరమస్తి. ఆత్మ కానీ ఈశ్వరుడు కానీ ఇంతే. ఈ విగ్రహం ఎంత ఉందో అంతే, ఇంతకన్నా ఎక్కువ ఇంకేమీ లేదు అని దాని యందే ఆసక్తి కలిగి ఉంటారు. తామస జ్ఞానులు ఒకే కార్యంలో ఆసక్తి కలవారే ఉంటారు. ఆ ఆసక్తికి కారణం ఉండదు, యుక్తి కూడా ఉండదు. ఆ తామస జ్ఞానము తత్వార్థ లేనిది. అంటే దానికి యథార్థ జ్ఞానం లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం తత్వార్థం. ఆ తత్వార్థాన్ని జ్ఞేయంగా చేసుకొని ఉన్నది తత్వార్థవత్ జ్ఞానము. అది కానిది అతత్వార్థవత్ జ్ఞానము. అది అహైతుకం కనుక అల్పమైనది. అల్ప విషయం కలది కనుకను, అల్పమైన ఫలం కలది కనుకను దాన్ని తామస జ్ఞానమని తెలుసుకోవాలి. ఇది తామసులైన అవివేకులకే ఉంటుంది. అవివేకులు జ్ఞానం అనుకునేది అసలైన జ్ఞానం కాదు. అది తామస జ్ఞానమని తెలుసుకోవాలి. ఇక 3 రకాల కర్మలు చెప్పబడుతున్నాయి. నియతం సంగరహితం అరాగద్వేషభః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. నియతంగా సంగరహితంగా రాగద్వేషాలు లేకుండా
ఫలాన్ని పొందాలనే ఇచ్చ లేనివాడు చేసిన కర్మ ఉందే అది సాత్వికం అనబడుతుంది. నియతంగా చేసే తీరవలసిన కర్మను నిత్యకర్మ అంటారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. తక్కినవి అన్ని పనులు ఉన్నా, మామూలు పనులే కాక అనుష్ఠానాదులు ఉన్నా ఈ నిత్యానుష్ఠానాన్ని చేసిన తర్వాతే చేయాలి. దాని మీద ఆసక్తి లేకుండా చేయాలి. దానినే సంగరహితము అని భగవంతుడు అంటున్నాడు. ఆసక్తి లేకుండా అంటే శ్రద్ధ లేకుండానే పొరపాటు పడకూడదు, శ్రద్ధతో చేయాల. ఆసక్తి అంటే చాలామంది శ్రద్ధ అనుకుంటారు. నేను చేస్తున్నాననే ఆసక్తి లేకుండా, అహంకారం లేకుండా జ్ఞాని కర్తృత్వ బుద్ధి లేనివాడే చేస్తాడు. కర్మయోగి పరమేశ్వర ప్రీత్యర్థం అతడు సేవకుడిలాగా చేస్తాడు. అటువంటి కర్మను ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడని తెలుసుకోవాలి. అంతేగాని నిత్యానుష్ఠానం చేస్తూ మనస్సును మరెక్కడో పెట్టకూడదు. ఈ కర్మను రాగం వల్లనో ద్వేషం వల్లనో చేయకూడదు. రాగద్వేషాలు లేకుండా చేయాలి. నిత్యకర్మానుష్ఠానం మన వాళ్లకు మేలు అవ్వాలని, పరాయి వాడికి కీడు అవ్వాలని చేసేది కాదు. చెయ్యాలి కాబట్టి చేయవలసింది. ఈ నిత్యకర్మను ఫలతృష్ణ లేకుండా అంటే ఫలాపేక్ష లేకుండా చేయాలి. అలా చేయబడిన నిత్యకర్మే శ్రద్ధతో చేయాలి. అలా చేయబడినటువంటి నిత్యకర్మే సాత్విక కర్మ అనబడుతుంది. ఇక్కడ భారత భావదీపం అఫల ప్రేప్సున అనే పదానికి గొప్ప అర్థాన్ని చెప్పింది. చిన్న ఫలాన్నిచ్చి లయించిపోతుంది గనుక దానిని ఫలం అంటారు. ఫ అనే అక్షరంతో ఫల్గు అనే పదం చెప్పబడింది. ఫల్గు అంటే చిన్నది. లా అనే పదంలో లీయతే లయం చెప్పబడింది. చేసిన పనికి ఫలాన్ని కోరుకుంటే అంతే ఫలం వస్తుంది. అందుకే అది ఆత్మవస్తువు కాదు. అదే గనుక ఫలాన్ని కోరుకోకపోతే అది అఫలమవుతుంది. అంటే పరిపూర్ణమైన నాశరహితమైన ఆత్మతత్వం అవుతుంది. దాన్ని కోరుకుంటూ వివిధిషంతి యజ్ఞేన అని వేదం చెప్పినట్టు యజ్ఞము నిత్యకర్మ గనుక ఆ నిత్యకర్మ ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ఒక చిన్న కోరికతో ఎవరైతే ఆత్మలాభం కోసం నిత్యకర్మలు చేస్తారో ఆ కర్మ సాత్వికమనబడుతుంది అని చెప్పింది. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. అయితే ఏ కర్మ కామతృష్ణ కలవాడి చేత లేదా అహంకారం కలవాడి చేత చాలా ఆయాసంతో చేయబడుతుందో అది రాజస కర్మ అనబడుతుంది. కర్మఫలాన్ని పొందాలనే కోరిక కలవాడికి కామేప్సు అంటారు. అంటే కోరికల కోసం కర్మ చేసేవాడు అని అర్థం. ఇటువంటి వాడు కోరికలతో చేసిన కర్మ రాజస కర్మ అవుతుంది. లేదా అహంకారం గలవాడు చేసే కర్మ కూడా రాజస కర్మే అవుతుంది. ఇక్కడ అహంకారం గలవాడని చెప్పడం తత్వజ్ఞానానికి పోల్చి చెప్పిన మాట కాదు. మరేమిటి అంటే లోకములో శ్రోత్రియుడి యొక్క నిరహంకారానికి పోల్చి చెప్పిన మాట. తత్వజ్ఞాని నిరహంకారి అని, రాజసకర్మి అహంకారంతో కూడినవాడని తెలిపేందుకై చెప్పిన మాట కాదు ఇది. సాత్విక కర్మి నిరహంకారి అని, రాజస కర్మి అహంకారంతో కూడినవాడని తెలిపేందుకే చెప్పిన మాట అని తెలుసుకోవాలి. ఎందుకంటే నిజంగా నిరహంకారి అయిన ఆత్మజ్ఞాని ఉన్నాడే అతడికి కామ్యప్సుత్వం కానీ, చాలా ఆయాసంతో కర్మలు చేయటం అనేది కానీ ఉండనే ఉండదు కదా. ఎందుకంటే అతడికి నేను కర్తను అనే బుద్ధి ఉండదు. మనం చెప్పుకున్న సాత్విక కర్మను కూడా ఆత్మజ్ఞాని అయిన వాడు అహంకారంతో చేయడని చెబుతూ ఉండగా, ఇక రాజస తామస కర్మలను అతడు చేయడని వేరే చెప్పవలసినటువంటి పనేముంది? లేదు కదా. లోకంలో ఈ విప్రుడు నిరహంకారి అని చెప్పే సందర్భంలో
ఆత్మజ్ఞానం లేని శ్రోత్రియుడు కూడా అహంకారం లేనివాడనే చెప్పబడుతున్నాడు. అందువల్ల అటువంటి ఈ శ్రోత్రియుడికి పోల్చి చెప్పిన మాటే ఇది అని మనం తెలుసుకోవాలి. అంటే ఎవరికి చెప్పింది అని చెప్పేసి శ్లోకంలో భగవంతుడు పునః అనే మాట వాడాడు. ఇది శ్లోకాన్ని పూరించటం కోసం వాడినట్టుగా కనిపిస్తుంది అని భగవత్పాదాచార్యులు అన్నారు. చెప్పుకన్న ఇటువంటి కర్మను చాలా ఆయాసంతో, అంటే చాలా శ్రమతో రాజసులు చేస్తారు. అందువల్ల ఇది రాజస కర్మ అనబడుతుంది. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. అనుబంధాన్ని, క్షయాన్ని అంటే హింసను, పౌరుషాన్ని లెక్కించకుండా ఏ కర్మను మోహంతో చేస్తారో అది తామసము అనబడుతుంది. చివరికి మిగిలే పరిణామమే అనుబంధం అనబడుతుంది. అంటే తామసుల చివరకు దీని ఫలం ఎలా ఉంటుంది? దుఃఖము సుఖమా అనేది పట్టించుకోకుండా చేస్తారు అని అర్థం. ఈ తామస కర్మ చేస్తున్నప్పుడు చేయటం వల్ల కూడా ఒంటిలోని శక్తి, మనశ్శక్తి, బుద్ధిశక్తి అంతా పాడైపోతుంది. అది మాత్రమే కాక డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఊరికే చేయటం అంతే, అంత ఖర్చు పెట్టే చేసేసుకోవటం. ఏం ప్రయోజనం? వండిందంతా ఖర్చు పెట్టుకోవటం, లేకపోతే అప్పులు పాలు కావటం. అప్పులు చేసి దేవుడిది చేయాలనేముంది? అప్పుడు చేసి అన్నదానం, అప్పు చేసి అన్నదానం చేయాలనేముంది? యజ్ఞయాగాదులు చేయాలనేముంది? నాకు అర్థం కాలే. దాని నుంచి ఏం ఫలం వస్తుంది? మళ్ళీ ఎవరికో హింస పెట్టేది డబ్బు కావాలని. ఏం అర్థం? అది బాగాలేదు, అది చేయకూడదు. అది అదే చెప్తున్నాడు ఇక్కడ. ఊరికే డబ్బు వ్యర్థము, మరి శ్రమ, ఫలం దొరకదు. పోనీ ఎవరికి దొరకదు, దానికి సహాయం చేసే వాళ్ళకు దొరకదు, నీకు దొరకదు, ఆ చేసే వాళ్లకు దొరకదు. ఎవరు చేస్తున్నారో ఋత్వికులు వాళ్లకు దొరకదు. ఊరికే తమాషకి ఇంట్లో ఒక పండగ చేసుకున్నట్టుగా, ఒక పార్టీ ఇచ్చుకున్నట్టుగా, అది ప్రయోజనం లేదు. శ్రద్ధనే లేదు ఎవరికి. ఎందుకంటే తామసులు ఈ నాశనాన్ని కూడా పట్టించుకోకుండా కర్మ చేస్తారు. చాలా జనం చేస్తూనే ఉంటారు. తామస కర్మలో పరపీడ, ప్రాణిహింస చాలా ఉంటుంది. తామస కర్మ చేసే తామసులు అయ్యో పరపీడ కలుగుతుందే, ప్రాణహింస జరుగుతుందే అనేది కూడా పట్టించుకోకుండా చేస్తారు. ఇంకొకరికి పరపీడ కలుగుతుంది అంతే. ఈ కర్మను నేను పూర్తి చేయగలను అనే ఆత్మ సామర్థ్యాన్ని ఉపేక్షించి చేయబడే కర్మ కనుక అది మధ్యలోనే ఆగిపోతుంది. అటువంటి కర్మ తామసం అనబడుతుంది. ఈ విధంగా అనుబంధాన్ని, క్షయాన్ని, హింసను, పౌరుషాన్ని లెక్కించకుండా కర్మను మోహం కలవారే చేస్తారు. అటువంటి అవివేకులు తప్ప ఇటువంటి కర్మను మరొకరు చేయరు కదా. అందుకే ఇటువంటి కర్మను భగవంతుడు తామస కర్మ అంటున్నాడు. ఇది వట్టి తమో గుణం వల్ల చేయబడిందే ఉంది. ఈ శ్లోకంలో కర్మ చేసే ముందు ఏవేవి ఆలోచించుకొని చేయాలో కూడా భగవంతుడు చెప్పినట్టు అయ్యింది. ఒక కర్మ చేసే ముందు దాని ఫలం ఏం కాబోతుంది, దుఃఖమా సుఖమా అనే దానిని ముందు ఆలోచించుకోవాలి. దీని నుంచి ఏమవుతుంది అని. దీంతో నాకు ఎంత శక్తి ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది చూసుకోవాలి. అంత శక్తి, డబ్బు నాకుందా లేదా అని ఆలోచించుకోవాలి. అంతేగాని ఎవరి మీద వేయటం కాదు, ఎవరో చేస్తారులే అని చెప్పేసి. నీ శక్తి కొలది ఎట్లా ఉంది చూసుకోవాలి. నీ శక్తి మీరకూడదు, అప్పులు చేయకూడదు, ఇంట్లో హింస పెట్టకూడదు. దాని నుంచి ప్రయోజనం రాదు. నువ్వు ఊరికే ఉండటమే మంచి కర్మ. ఈ కర్మ వల్ల ప్రత్యక్షంగా ఎవరికి ఇబ్బంది లేకపోయినా పరోక్షంగా ఏ మానవుడికైనా, ఏ ప్రాణికైనా పీడ కానీ, హింస కానీ కలుగుతుందా అని చూసుకోవాలి.
కలుగుతుంది అని తెలిసిన పక్షంలో ఆ కర్మకు మనం చేయకూడదు, దూరంగా ఉండాలి, అంతే, ఇంకా అక్కర్లేదు అని. ఇవన్నీ అయ్యాక తన సామర్థ్యం ఏమిటి అని తాను ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా, అంతే. 10 మందికి అన్నదానం చేస్తున్న అప్పు చేసి అన్నదానం చేసి ఏం ప్రయోజనం? అప్పు తీర్చకపోతే శాపాలు, నానా ఇబ్బందులు, అప్పుడు తాపత్రయం కదా. అది అన్నదానమే నువ్వు చేయొద్దు. 4 గింజలు పక్షులకు పోయి బయట పోని, అంతే. కుక్కకు అన్నం పెట్టు చాలు, నువ్వు తినే దాంట్లో సగం పెట్టు చాలు. ఎంత మంచి యజ్ఞం తెలుసా అది? అట్లా చేస్తే మీరు 12 గంటలకు కాకి అన్నం పెడితే ఎంత వైశ్వదేవతలు ఎంత అద్భుతంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అది చేయండి ఆ పని. ఎందుకు ఊరికే నేను చేయలేదు అని చూస్తారు మీరు? ఎప్పటికీ అప్పు చేసి ఏ కార్యక్రమాను, ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు చేయొద్దండి, ఊరికే ఉండిపోండి. అట్లా చేయకూడదు మీరు. ఇంకమేటైనా మీరు మనకి ఎంత ఉందో అంతలోనే మనం చేసుకుందాం. అందరూ దూకేస్తున్నారు కదా అని మనం కూడా దూకరాదు. మనకి ఈత వచ్చా లేదా చూసుకోవాలి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కర్మ చేయాలి. ఈ ఆలోచనలేవి లేకుండా చేస్తే అది తామస కర్మ అవటం వల్ల నశిస్తారు వాళ్ళు. ఇక కర్తల విషయంలో గుణభేదాన్ని బట్టి 3 రకాల కర్తలు ఉంటారనే విషయాన్ని భగవంతుడు చెబుతున్నాడు. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ముక్త సంగుడు, అనాహంవాది, ధృతి మరియు ఉత్సాహంతో కూడిన వాడు, సిద్ధి మరియు అసిద్ధి అనే విషయంలో నిర్వికారుడు అయిన కర్త సాత్విక కర్త అని పిలువబడతాడు. ముక్త సంగుడు అంటే సంఘాన్ని విడిచిపెట్టినవాడు అని అర్థం. సంఘం అంటే ఏమిటో మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, ఇదేమిటో అని. నేను అని చెప్పుకునే స్వభావం కలవాడు అహంవాది. అటువంటి స్వభావం లేనివాడు అనహంవాది. ధృతి అంటే పట్టి ఉంచటం అని అర్థం. దీని గురించి కూడా మనం పూర్వమే చెప్పుకున్నాం. ఉత్సాహం అంటే ఉద్యమం కలిగి ఉండటం, అంటే ఉద్యోగశీలత్వం, అంటే ప్రయత్నం చేయటం. ఈ ధృతి ఉత్సాహాలు రెండూ కలవాడిని ధృత్యుత్సాహ సమన్వితుడు అంటారు. సిద్ధి అంటే చేసిన కర్మను ఫలము కలిసి రావటం అని. ఏమేమి చేస్తున్నామో దాన్ని కలిసి రావటం, చేసినట్టు కర్మకు ఫలము కలిసి రావటం. అసిద్ధి అంటే చేసిన కర్మకు ఫలం అందకపోవటం. ఈ రెండింటిలోనూ నిర్వికారుడై ఉండేవాడిని, అంటే బయటికి మాత్రమే కాక మనస్సులో కూడా ఎటువంటి వికారాలను పొందని వాడిని సిద్ధ్య సిద్ధ్యోహ నిర్వికార అంటున్నాడు భగవంతుడు. అతడు కేవలం శాస్త్ర ప్రమాణంతో ప్రేరేపితుడై ఉంటాడే కానీ ఫలం మీద దృష్టితో కాదు. అతడికి ఫలం వల్ల కలిగే సుఖం మీద కోరిక ఉండదు. అతడే నిర్వికారుడు అనబడతాడు. ముక్త సంగుడు, అనహంవాది, ధృత్యుత్సాహ సమన్వితుడు, సిద్ధ్యాసిద్ధి నిర్వికారుడు అయిన కర్త. సిద్ధ్యాసిద్ధి నిర్వికారుడు ఎవడైతే ఉన్నాడో అతడు సాత్వికుడు లేదా సాత్విక కర్త అనబడతాడు. ఫలం మీద ప్రేమ లేకుండా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా, ఎన్ని రకాలుగా చెప్తున్నాడు పరమాత్ముడు అంటే, మిఠాయి అంగడికి వెళతారు మీరు. మిఠాయి అంగడికి వెళితే అదేంటండి, అది మైసూర్ పాకు, అదేంటండి అది జహాంగీరు, ఆహా అదేంటండి అది కేసరి బాత్ అంటాడు. అదేంటండి అది కొబ్బరి మిఠాయి. రకరకాలు రంగులు కూడా ఉంటాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.